ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ కార్పొరేషన్పై జనసేన కన్నేసిందా? రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మేయర్ పదవి కోసం గ్లాస్ పార్టీ ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోందా? గత ఎన్నికల్లో ఒక్క సీటు గెలవని జనసేన ఇప్పుడు మాత్రం అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధమవుతోందా? ఇదే జరిగితే మరి టీడీపీ పరిస్థితి ఏంటి? ప్రతిపక్షం కోసం సైకిల్ పార్టీ త్యాగం చేస్తుందా లేక పొత్తు ధర్మం కోసం ఫైట్ చేస్తుందా? గతంలో మెజార్టీ డివిజన్లలో గెలిచిన వైసీపీకి ఈసారి భంగపాటు తప్పదా? జనసేన వ్యూహంతో కూటమిలో కల్లోలం వస్తుందా? ఇంతకీ ఏంటా కార్పొరేషన్? వాచ్ ది స్టోరీ. ఏలూరు కార్పొరేషన్ స్థానంపై జనసేన గురి. అన్ని డివిజన్లలో పోటీకి ఇప్పటి నుంచే సన్నద్ధం. గతంలో ఒక్క సీటు గెలవని గ్లాస్. ఈసారి దాని ప్రభావం ఎంత? మేయర్ కుర్చీని టీడీపీ త్యాగం చేస్తుందా? పొత్తు ధర్మం కోసం ఫైట్ చేస్తుందా? గతంలో మెజారిటీ డివిజన్లలో గెలిచిన వైసీపీకి భంగపాటు తప్పదా? ఏపీలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో అన్ని పార్టీలు కార్పొరేషన్లపై దృష్టి పెట్టాయి. అయితే పురపాలికలకు ఎన్నికల నగారా మోగక ముందే కూటమిలో కొత్త వాదనలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఏకైక కార్పొరేషన్ ఏలూరుపై జనసేన కన్నేసిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఏలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ అప్పలనాయుడు చేసిన వ్యాఖ్యలు దీనికి మరింత బలం చేకూర్చుతున్నాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏలూరు కార్పొరేషన్ పై జనసేన జెండా ఎగురవేయాలని ఆయన ఇచ్చిన పిలుపు ప్రస్తుతం ఏలూరులో హాట్ టాపిక్ గా మారింది. ఏలూరు 1866లో మున్సిపాలిటీగా ఏర్పడింది. అనంతరం 2005లో 50 డివిజన్లతో కార్పొరేషన్ గా అవతరించింది. అప్పటి నుంచి ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కు 4 సార్లు ఎన్నికలు జరగగా 2005, 2010 ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక 2014లో టీడీపీ, 2021లో వైసీపీ మేయర్ పీఠాన్ని దక్కించుకున్నాయి. 2014లో ఏలూరు కార్పొరేషన్ నుంచి మేయర్ గా గెలుపొందిన షేక్ నూర్జహాన్ పెదబాబు 2021లో వైసీపీలో చేరి మరోసారి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. గత కార్పొరేషన్ ఎన్నికలో మొత్తం 50 డివిజన్లకు గాను వైసీపీ 47 డివిజన్లను గెలుచుకుని మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. టీడీపీ కేవలం 3 స్థానాలకే పరిమితం కాగా జనసేన ఖాతా కూడా తెరవలేదు. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికలలో కూటమి గెలిచిన తరువాత అక్కడి రాజకీయ సమీకరణాలు మారాయి. మెజారిటీ కార్పొరేటర్లతో షేక్ నూర్జహాన్ పెదబాబు మళ్లీ టీడీపీలో చేరి తన మేయర్ పీఠాన్ని కాపాడుకున్నారు. ఏలూరు జనసేన ఇన్ఛార్జ్ అప్పలనాయుడు గత అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆయన టికెట్ ఇవ్వకపోవడంతో అధికారంలోకి వచ్చాక అధిష్టానం నామినేటెడ్ పదవి కట్టబెట్టింది. అప్పటి నుంచి అప్పలనాయుడు నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలని కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఏలూరు కార్పొరేషన్ లో ఉన్న 50 డివిజన్లలో పోటీకి జనసేన నాయకులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఏకంగా 50 డివిజన్లలో పోటీ చేయాలని పిలుపునివ్వడంతో నియోజకవర్గంలోని జనసేన నాయకుల క్యాడర్లో నూతన ఉత్సాహం నెలకొంది. అన్ని డివిజన్లలో పోటీకి జనసేన సిద్ధమవుతుంటే టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో గందరగోళం నెలకొందట. అప్పలనాయుడు వ్యాఖ్యల వెనుక అర్థం ఏంటని, మిత్రధర్మాన్ని పాటించకుండా ఈ ప్రకటనలు ఏంటని టీడీపీ నాయకులు మండిపడుతున్నారట. గత ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలో ఒంటరిగా పోటీ చేసిన జనసేన ఒక్క డివిజన్ లో కూడా గెలవలేకపోయింది. దీంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీగా ఈసారి అన్ని డివిజన్లలో జనసేన జెండా ఎగురవేయాలనే సంకల్పంతో ఉన్నారట అప్పలనాయుడు. చెప్పుకోవడానికి ఇది బాగానే ఉన్నా ఆ పార్టీకి గెలుపు గుర్రాలు ఎక్కడ దొరుకుతారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏలూరులో టీడీపీ హవా కొనసాగుతున్న తరుణంలో జనసేన పార్టీకి ఎదురవుతున్న అనుభవాలతో రెండు పార్టీల మధ్య గ్యాప్ నెలకొందని వాదనలు వినిపిస్తున్నాయి. ఆ గ్యాప్ కారణంగానే ఏలూరు కార్పొరేషన్లోని 50 డివిజన్లలో సిద్ధంగా ఉండాలని జనసేన ఇన్ఛార్జ్ పిలుపునిచ్చారని టాక్ వినిపిస్తోంది. సొంత నాయకులతో పాటు వలస నాయకులకు న్యాయం చేస్తూ ముందుకు వెళ్తున్న టీడీపీ జనసేనను చిన్నచూపు చూస్తుందని, అందుకే గాజు పార్టీ కార్పొరేషన్ టార్గెట్ గా ముందుకు వెళ్తుందని వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఏలూరు కార్పొరేషన్ పై జనసేన కన్ను పడినంత మాత్రాన టీడీపీ అంత తేలిగ్గా వదిలేస్తుందా అన్న చర్చ నియోజకవర్గంలో నడుస్తోంది. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఇటీవలే జిల్లా ఇన్ఛార్జ్ గా బాధ్యతలు చేపట్టారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన చంటి ఏలూరు కార్పొరేషన్ ను ఖచ్చితంగా తామే కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నారని తెలుగు తమ్ముళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారట. దీనికి తోడు ఏలూరు మున్సిపాలిటీగా ఉన్న సమయం నుంచి బడేటి కుటుంబంకు స్థానికంగా మంచి పట్టు ఉండడం టీడీపీకి మరింత కలిసొచ్చే అవకాశం. మొత్తానికి ఏలూరు కార్పొరేషన్ పై జనసేన ఇన్ఛార్జ్ అప్పలనాయుడు చేసిన వ్యాఖ్యలు ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే సెగలు పుట్టిస్తున్నాయి. మరి టీడీపీని కాదని ఏలూరు కార్పొరేషన్ పై జనసేన పార్టీ పట్టు సాధించడం సాధ్యమేనా? ఇన్ఛార్జ్ అప్పలనాయుడు అంటున్నట్లు జనసేన పార్టీ 50 డివిజన్లలో అభ్యర్థులను బరిలోకి దించుతా అనేది వేచి చూడాలి.